కాకపోతే చాలా 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 బెటర్గా నచ్చింది బ్రో. కావాలని ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి 1.5 గంట 14 నిమిషాల ఇంటర్వ్యూలు ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కథ తీసుకెళ్తాడు. ఫస్ట్ హాఫ్ లాగానే ఏంటంటే మదర్ ఉంటుంది. మదర్ ఉన్నప్పుడు ఎవడు కానీ వైలెంట్ చేయడానికి ఇష్టపడ్డు, అది అర్థం చేసుకోండి. ఫస్ట్ సెకండ్ హాఫ్ లో దిగుతాడు, కాన్సారోళ్ళకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఉంటుంది బ్రో కాటేరమ్మ ముందు ఒక ఫైట్ ఉంది, అది అవుతే సినిమాకే హైలైట్ అన్న. అసలు కేజీఎఫ్ సరిపోలేదన్న, నా కేజీఎఫ్ త్రిబులర్ కూడా ఇవేవి సరిపోలేదు. ఆ ఎలివేషన్స్, ఈ చేత్తో గొడ్డలి, ఈ చేత్తో కత్తి పట్టుకొని నరుకుతా ఉంటే ఎంతసేపు రా ఆగేది, ఓపిక చచ్చిపోయింది, నేను దిగుతాను వెళ్తాడు. ఆ ఫైట్ అవుతూ ఉందన్న, మాస్ మెంటల్ అనే చెప్పాలన్నా. అసలు మదర్ సెంటిమెంట్ అవుతే ప్రభాస్కి సలార్లో ఉండే కంటెంట్కి కంటిలో నుంచి నీళ్ళు రప్పించాడు బ్రో. ఆ విధంగా ఉంది. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. రెస్ట్ ఇన్ పీస్ ఆల్ రికార్డ్స్. ఒకటే చెప్తున్నా, జై సలార్, సలార్ మేనియా. థ్యాంక్ యూ. అసలు ఏం సినిమారా బాబు, అన్న సినిమా అయితే మామూలుగా లేదన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ ఉంటుందన్న. నీ అమ్మ సెకండ్ హాఫ్ అయితే పీక్స్కి తీసుకెళ్ళిపోయింది అన్న డైరెక్టర్ గారు అయితే. నిజంగా చెప్తున్నా కదా, అసలు ప్రభాస్ అన్న లుక్స్ కానీ, స్టైల్ కానీ, కట్అవుట్ కానీ, ఆ బాడీ కానీ ఏందన్న అసలు ఫైటింగ్ చేస్తారన్న. నీ అమ్మ కత్తులతో మామూలుగా చంపడన్న, వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ సినిమాలో ఉన్న స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న. అంత మంచి స్టోరీ ఉంది ఈ సినిమాలో. ఒక ఫ్రెండ్షిప్ గురించి, అంటే ఎలా ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత మంచి బాండింగ్, ట్రూ బాండింగ్ ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాతో చూపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అంతా నేను ఏమనుకున్నా అంటే, అరే ఏం సినిమా అసలు ఇలా కూడా సినిమా తీస్తారా అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా తీస్తే ఇలా తీయాలి అని మాత్రం ప్రూవ్ చేసిందన్న. నాకు అంతలాగా అనిపించింది. సో మీరు అందరు సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుందన్న. ఇంకా కలెక్షన్లు అంటారా, మీ అమ్మ ఏ బ్యాంక్ సరిపోదన్న, ఈ బ్యాంకు ఆ బ్యాంక్ అని ఏ బ్యాంక్ సరిపోదు. ఒక రివర్ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ తెచ్చేయాలన్న కలెక్షన్లకి. అంత బాగుంది సినిమా, మీరు అందరు చూడండి, బాగా నచ్చుతుంది మీకు అందరికీ. ఎక్కడైతే బోర్ అయితే కొట్టదన్న, చెప్తున్నా కదా. నిజంగా ఒక ట్రస్ట్ వర్తీ మూవీ. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న నేనైతే. అన్న ఏం చెప్తామన్నా, ప్రభాస్ అన్న కోసం ఎంత చెప్పినా తక్కువనేనా. అసలు ఏందన్న క్యారెక్టర్ అన్న, ప్రభాస్ అన్న క్యారెక్టర్ చూస్తుంటే అసలు మైండ్ బ్లో అయిపోయిందన్న. సినిమా మాత్రం హీట్ ఎక్కిచ్చేసి ప్రశాంత్ కూర్చోబెట్టేసి 3 గంటల సేపు థియేటర్లో. అసలు ఎంత బాగుందంటే ఫుల్ ఎంజాయ్. నువ్వు ఎన్నిసార్లు చూసినా నీకు బోర్ కొట్టదన్నా చెప్తున్నా. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. మనం అసలు ఊహించుకోలేం, అంత బాగుంది. అసలు ఇంటర్వెల్ సీన్ చూస్తే మాత్రం మొత్తం బూస్ బంప్స్ వస్తుంది. ఆ సీన్ మాత్రం సూపర్ చేసిండు ప్రభాస్ అన్న. ఆ దోస్త్ క్యారెక్టర్ ఉంటానా, ఏం చేసిన దోస్త్ క్యారెక్టర్ అది మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు ఎక్కడ కూడా క్యారెక్టర్ మాత్రం బోర్ అనేది లేదు, అది మాత్రం సూపర్ ఉంది. నీకు ఎక్కడ అన్నిట్లో ప్రతి సీను, ఎలివేషన్స్ కానీ, ఆ డిజైన్ కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీను ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అసలు యాక్షన్ అంటే ఎలా ఉండాలో ప్రశాంత్ చూపించిండు. ఛత్రపతిలో మనం ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాలో మనం దోస్తాన్ కోసం ఒక ఫ్రెండ్షిప్ అంటే నిలబెట్టడానికి అలా తీసిన సినిమా చాలా బాగుంది. ఒక దోస్త్ కోసం ఎంత తిప్పలతో ప్రభాస్ అన్న అనేది చూపించిండు. హ్యాట్స్ ఆఫ్ అండి ప్రభాస్ అన్న. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా ప్రజెంట్ చేసిండు. జై ప్రభాస్. ఓకే.